సంవత్సరం దీనికి సంపూర్ణంగా పూర్తయినందుకు, ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు, అందరి యొక్క ఆదరాభిమానాలతో విశేషంగా ముందుకు పెడుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మొదటిగా. ఇక రెండోది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్ర పరంగా ఈ మూడింటిని కలిపి మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తి మీద వాస్తు ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం కలిపి చెప్తున్నప్పుడు కరెక్ట్గా డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కూడా మూడు కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇంకా విశ్లేషణంగా వాళ్ళు చెప్పడం అనేది కూడా చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని డేట్ ఆఫ్ బర్త్ చెప్పేటప్పుడు టైమ్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చినట్లయితే దాన్ని మనం చెప్పడం బాగుంటుంది. అలాగే వ్యక్తి మీద వాస్తు యొక్క ప్రభావం ఉంటుంది, జ్యోతిష్యం యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటాయి కనుక ఇక్కడ దొరకని సమాధానం మనకి వాస్తులో కానీ, వాస్తులో దొరకని సమాధానం జ్యోతిష్యంలో కానీ తప్పనిసరిగా లభించే అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా వాళ్ళ జాతకాల ప్రకారం చూసుకోవడం మాత్రమే కాకుండా వాస్తుపరంగా ఇబ్బంది అనేది ఎక్కడ కలుగుతుంది, దాన్ని ఏ రకంగా అధిగమించాలి అన్నది కూడా తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అంటే వ్యక్తి యొక్క జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందికైనా సరే జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం మూడింటిని కూడా మనం మేళవించి చెప్పేటప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్తున్నప్పుడు ఆ పరిహారాలని చక్కగా వాళ్ళు పాటించి మంచి స్పందనతో వాళ్ళు రాస్తున్న ఉత్తరాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అందరూ కూడా మేము చక్కగా పాటించాం, మాకు అన్ని విధాలుగా కూడా బాగుంది, అన్ని విధాలుగా కూడా ముందుకు పెడుతున్నాం, విజయవంతంగా ఉందనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు అనేవి చెప్పినట్టుగా పాటించినప్పుడు మంచి ఫలితాలు అనేవి పొందడం, డిప్రెషన్లోకి వెళ్లకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే జీవితం అందరిది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, తప్పకుండా మా ప్రేక్షకులు బర్త్ డీటెయిల్స్ చాలా కరెక్ట్గా ఇస్తారు, పరిహారాలని పొందుతారు, అదేవిధంగా వారు రాసుకొని ముందుకు సాగుతారండి. ఇక కాలర్స్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. 1వ తారీఖు అండి, ఆగస్ట్ నెల. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా వారిదండి. ఓకే, 1వ తారీఖు ఆగస్ట్ నెల. ఓకే, 1982 అండి. 1982. టైం చెప్పండి. టైం ఈవినింగ్ అండి, 5:30. 5:30. ఎక్కడ జన్మించారండి మీ వారు? ఏంటండి? జన్మించిన ప్లేస్ ఎక్కడ, ఏ జిల్లాలో? కృష్ణా డిస్ట్రిక్ట్ అండి, రాజవరం. ఓకే అమ్మా, మరి మీ వారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తను కాంట్రాక్ట్ బేసిస్ మీద ట్రాన్స్ఫర్లో చేస్తున్నారండి, లైన్మెన్గా. ఓకే, అది పర్మనెంట్ అవుతుందో బిజినెస్ చేసుకోవాలా తెలుసుకుందామని. ఓకే, ఈ వృత్తిపరంగా ఒడిదుడుకులు ఉన్నాయి, ఏ విధంగా ముందుకు సాగుతుంది భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి. అంటే వృత్తిపరమైన విషయాలు తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న దశ తీసుకున్నా కూడా చంద్రమహాదశలో రాహువు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ రాహువు చంద్రుడు ఉన్న స్థానాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు రాహు ఉన్నది కొంత బాధాకరమైన స్థానం, అంటే బాధక స్థానం అంటాం, దాంట్లో ఉండడం అనేది, తర్వాత అక్కడ కూడా అది ఒకటే కాకుండా ఈ వీనస్తో కలిసి ఉండడం అనేది, ఇవి ఈ జాతకానికి ఇవ్వగలిగినంత సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్స్ కాకపోవడం, వీటి వల్ల వృత్తిపరంగా తీసుకున్న మామూలు ఏ విషయంలోనైనా సరే ఆశించిన గ్రోత్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. దాని విషయంలో ఏం కంగారు పడక్కర్లేదు. అంటే జ్యోతిష్యంతో పాటుగా వాస్తును కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం కనుక తప్పనిసరిగా మీరు ఏదైనా ఉండే ఇంటికి ఏదైనా మీకు నార్త్ రిలేటెడ్గా కానీ, అంటే ఉత్తరం కానీ, తర్వాత ఆగ్నేయ పరంగా కానీ, నైరుతి పరంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోవాలి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని సరిచేసుకోవడం అనేది మొట్టమొదటిగా మీరు చూసుకొని ముందుకు పెడితే బాగుంటుంది. దీంతోపాటు క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, తర్వాత చేతికి పచ్చ లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం అనేది, అది మాత్రమే కాకుండా కెంపు పుష్యరాగం లాంటివి ఏదైనా ఉంటే కలిపి ధరించడం అనేది, ఇలాంటివన్నీ చేసిన ఎదుట మంచి అభివృద్ధి అనేది తప్పనిసరిగా సెప్టెంబర్ నుంచే కనపడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, హలో చెప్పండి, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ 13/12/1967 రాత్రి 2:30 అంటే తెల్లవారితే 14 అనగా. అంటే 14 చెప్పాలండి మీరు డేట్. ఎన్నో నెల? ఓకే అండి, 14వ తారీఖు 12వ నెల 67 సంవత్సరం 2:20. విశాఖపట్నం 2:30 మేడం, తెల్లజారు. ఓకే, 2:30. ఓకే, విశాఖపట్నంలో జన్మించారా? విశాఖపట్నం జన్మించా. నా పేరు శ్రీనివాస్ మేడం. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారండి? యాక్చువల్గా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి మేడం. అంటే ఎక్కి దిగినట్లు ఉన్నది, ఎగుడు దిగుడుగా ఉన్నది. కరెక్ట్ గా కన్సెంట్ గా ఎంఎస్సీ ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. రెండోది ఏంటంటే ఫ్యామిలీ అంటే అటాచ్మెంట్ కూడా లేదు. 12 ఏళ్ళు అయితే మ్యారేజ్ అయితే డైవర్స్ వరకు కూడా వచ్చేసింది. ఓకే, ఆగస్టు 12, 2000 మ్యారేజ్ అయింది మేడం అది. నేను భరణి నక్షత్రం చూసుకుంటున్నాను. ఓకే, తప్పకుండా అండి మీ వైవాహిక సమస్యలు ఓకే తప్పకుండా తెలియజేస్తారండి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ పరిష్కార మార్గాల్ని తెలియజేస్తారు.
అంటే ఇక్కడ వైవాహిక జీవిత పరంగానే ఇబ్బందికరంగా ఉంది, ఏది కూడా ఆశించినంత అభివృద్ధి పరంగా లేదు అని చెప్పడం జరుగుతుంది. అతి ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ నడిచే దశ కూడా మనకి రాహు మహాదశ, మళ్ళీ ఇక్కడ కూడా రాహువులో మీకు నడిచేది కూడా కుజుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. కుజుడు అనేది ఈ జాతకానికి కుటుంబానికి కూడా కారకుడు అవడం అనేది ఒకటి, అలాగే రాహువు అనేది ఉన్న స్థానం కూడా కుటుంబానికి సంబంధించిన స్థానాలకి సంబంధించిన విధానంగా ఉండడం అనేది, ఈ రాహువు కుజుడు కూడా పెద్ద చెప్పుకోదగినంత బాగుండ స్థానాలు కాకపోవడం ప్రస్తుత పరిస్థితిలో. వీటన్నిటి రీత్యా కూడా ఇంక రెండోది తీసుకున్నట్టయితే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా మనకి ఇక్కడ గురుబలం అనేది, తర్వాత శని బలం అనేది, ఈ రెండింటి విషయాల్లో శని బలం అనేది చాలా వరకు తక్కువగా ఉండడం, ఆ శని ప్రస్తుతం గోచార రీత్యా కూడా రాహుతో కలిసి ఉండడం అనేది, వీటన్నిటి రీత్యా కూడా ఎప్పుడు కూడా డిప్రెసివ్గా ఉండడం అనేది, ఆశించినంత హ్యాపీగా ఉండలేని పరిస్థితులు రావడం అనేది, కుటుంబ పరంగా చిక్కులు, ఒకళ్ళతో ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు ఏర్పడడం అనేది, ఒకళ్ళన్న విషయాలను ఒకళ్ళకి వేరే రకంగా ధ్వనించడం అనేది, దీనివల్ల మానసికంగా బాగుండకపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. కనుక ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే సమయంలో పక్కన ఆర్థిక విషయాలు తీసుకున్నా, వృత్తిపరమైన అభివృద్ధి విషయాలు తీసుకున్నా అవి కూడా కొంతవరకు ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. కనుక తగిన పరిహారాలు పాటించడంలో మొట్టమొదట వాస్తుపరంగా తీసుకున్నట్లయితే మీకు ఈస్ట్ అనేది అంత ఫేవరబుల్ కాదు. అదేమిటి ఈస్ట్ ఫేవరబుల్ కాకపోవడం అంటే అందరికీ ఈస్ట్ చాలా బాగుపడుతుంది కదా అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ అన్ని దిక్కుల్లో అందరికీ అన్నీ సూట్ అవ్వండి. మీ జాతకానికి ఈస్ట్ అనేది, నార్త్ ఈస్ట్ అనేది తప్పనిసరిగా ఇబ్బంది పెట్టినప్పుడు దాని పరంగా మీకు ఆశించిన ఆనందం అనేది కుటుంబ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆదాయపరంగా కానీ కొంతవరకు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఉండే ఇంటికి ఏదైనా ఆ రకమైన ఇబ్బందులు ఉన్నాయా అంటే డైరెక్ట్ ఇంటి ఫేసింగే ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ అవుతుందా, లేకపోతే ఏమైనా తెగినట్టుగా కానీ పెరిగినట్టుగా కానీ వీసోలు లాంటివి కానీ ఉన్నాయా, అవన్నీ కూడా మీరు గమనించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులు మీరు చేయవలసింది కూడా కుజుడికి సంబంధించి, రాహుకి సంబంధించి దానాలు చేయడం, అంటే మినుములు బెల్లం లాంటివి దానం చేయడం అనేది, దీంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే ప్రతి ఆదివారం దేవాలయ సందర్శన మంచి ఫలితాన్ని మీకు తప్పనిసరిగా ఇస్తుంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి. ఇవి చేస్తూ ఇంద్రనీలం మాత్రమే ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. పద్మజ గారు, మీరు జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం ఈ మూడు జోడించి జాతకునికి పూర్తి వివరాలు, పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జన్మించిన వారికి, మార్చి 15th జన్మించిన వారికి ఈ మూడు అన్వయిస్తే ఏ విధంగా ఉంటుంది, వారి లక్షణాలు, వారు ఏ రంగాల్లో రాణిస్తారు, మరి బలాలు బలహీనతలు తెలియజేయండి. అంటే ఇవాళ పుట్టిన వాళ్ళ దాంట్లో స్పెషల్గా మనం తీసుకున్న లక్షణాలు ఏంటంటే, వీళ్ళు చాలా ఆకర్షణీయమైన వ్యక్తులే కాదు, ఆకర్షణీయంగా మాట్లాడడం అనేది, చాలా తెలివితేటలు అనేవి అధికంగా ఉండడం అనేది, కానీ చాలా నెమ్మదస్తులు, పిరికితనం అనేది కూడా అధికంగా ఉంటుంది. కళల్లో విశేషంగా రాణిస్తారు. అంటే వ్యక్తుల్ని చూడంగానే చాలా కళాత్మక దృష్టి అనేది మనకి ఏర్పడడం అనేది, ప్రతి ఆ కళలంటే అది కూడా మనకి చిత్రలేఖనం కావచ్చు, తర్వాత అన్ని రకాల శాస్త్రాలు ఏదైనా సరే వాటిల్లో కానీ, లేకపోతే నటన కానీ, వీటన్నిటిలో కూడా వీళ్ళు చాలా బాగా రాణించే అవకాశం ఉంది. అంటే నటన అంటే యాంకరింగ్ అని అన్ని ఫీల్డ్స్లో కూడా బాగా రాణిస్తారు. అయితే దీంతో పాటు వీళ్ళ యొక్క ప్లస్లు మైనస్లు కూడా మనం తీసుకుని మాట్లాడినట్లయితే, మొట్టమొదటి వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే అందరినీ ఆకట్టుకున్నట్టు మాట్లాడడము, నెమ్మదిగా ఉండడం అనేది, అందరి మనసులోని భావాలని గ్రహించి దాన్ని తగినట్టుగా ప్రవర్తించడం అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళ బలహీనత కూడా ఏంటంటే పెద్దానికి కంగారు పడడం, తొందరగా డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వీళ్ళకి తన పక్కల చుట్టుపక్కల అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఇలాంటివి ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అంటే సున్నితమైన భావాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఓకే అండి, ఇక కాల్స్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నా పేరు పూజ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గోదావరి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన ఓకే, తన బర్త్ వివరాలు చెప్పండి. అక్టోబర్ 8, ఓకే, 1982. టైం చెప్పండి. 3:20 మార్నింగ్. 3:20 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అక్టోబర్ 8 అంటే 8th నైటా, 9th వస్తుందా డేట్? అక్టోబర్ 8 మార్నింగ్. ఓకే అండి, 3:20 చెప్పారు. 7th నైట్ జన్మించారా, 8th నైట్ జన్మించారా? నైట్ కాదండి, మార్నింగ్. ఓకే, 3:20 అంటే మార్నింగ్ వస్తుంది కదండి, ఎర్లీ మార్నింగ్ వస్తుంది కదా. 8 రోజే. ఓకే, మరి ఎక్కడ జన్మించారు తను? కరీంనగర్. 7th నైట్ అట. ఓకే, ప్లేస్ అండి, ఏ జిల్లాలో జన్మించారు? కరీంనగర్. కరీంనగర్. ఓకే అండి, మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ పని చేద్దామన్నా కలిసి రావడం లేదు, సీట్కి మాటికి అంతా చిరాకు పడుతున్నాడండి, ఏది విషయం మాట్లాడినా కానీ. ఓకే, మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా మేడం? అంటే మీ ఇద్దరి మధ్య పోట్లాటలు అవి ఉన్నాయా? అవేం లేదు, పని గురించి అంటే కొంచెం చిరాకు పడుతున్నాడు. ఎవరికి చేసేదండి, ప్రస్తుతం ఖాళీ ఉన్నాడు. ఓకే, వృత్తిపరంగా కూడా పూర్తి వివరాలు తెలియజేస్తారండి. అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాల్లో, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం విషయంలో మొట్టమొదటిగా లక్షణాలు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క గ్రహస్థితి కూడా చాలా వరకు దానికి కారణాలు అవుతుంది.
ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే లగ్న రీత్యా ఎలా ఉంటుందంటే చాలా ఫోర్స్గా ఉండడం అనేది, ప్రతి విషయంలో చాలా కోపం అనేది, తొందరగా మాట వదిలేయడం అనేది, ఎవరి మాట తొందరగా వినకపోవడం అనేది, వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళు చేయడం అనేది అనే లక్షణాలు ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా చాలా విశాలమైన ఆలోచనలు, విశాలమైన దృక్పథాలు, తొందరగా వచ్చిన కోపం తగ్గిపోవడం, ఇలాంటి ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే నాయకత్వ లక్షణాలు చాలా అధికంగా ఉండడం అనేది ఆ వ్యక్తి యొక్క లక్షణాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత దీని ప్రకారం ఇది మన వాస్తు ప్రకారం తీసుకున్నట్లయితే అలా ప్రవర్తించడానికి గల కారణాలు ఏమిటి అన్నది చూసుకున్నా వీలైనంత వరకు దక్షిణం అనేది తనకి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే దక్షిణ ముఖంలో ఉన్నా, దక్షిణంలో బాగా డౌన్గా ఉన్నా, దక్షిణపరమైన ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా తనకి దానివల్ల మానసికంగా అశాంతిగా ఉండడము, కోపం అనేది చాలా పెరిగిపోవడము, చాలా ఉద్రేకపూరితంగా మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కనుక దక్షిణం అనేది తనకి పడదు. ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి. తర్వాత ఇక జ్యోతిష్యపరంగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే జ్యోతిష్యపరంగా నడుస్తున్న దశలు అనేది చాలా ముఖ్యం. దాని పరంగా నడుస్తున్నది కూడా గురుమహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. అయితే ఈ రెండు కూడా చాలా టెన్షన్ ప్లానెట్స్, అంటే ఒకదానితో ఒకదానికి ఉండేది అంత ఫేవరబుల్గా ఉండవు. కనుక రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఈ గురుడు అనేది ఈ జాతకానికి ఫేవరబుల్ అయినప్పటికీ బుధుడు అనేది న్యూట్రల్ ప్లానెట్ అవ్వడం బట్టి కూడా ఆర్థికమైన అంశాల్లో, అభివృద్ధికరమైన విషయాల్లో కూడా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడానికి మంచి సమయం కోసం ఎంత లేదన్నా ఆగస్ట్ సెప్టెంబర్ దాకా వేచి చూడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అన్ని విధాల మానసికంగా అసంతృప్తి లేకుండా అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంది. అదేంటంటే మొట్టమొదటిగా చేయవలసింది మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటుగా చేతికి పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం లాంటిది ధరించడం అనేది ఖచ్చితంగా కావాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం కొంతసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా రావడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, వాడితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, కృష్ణా జిల్లా నుంచి అండి. పేరండి? హరిప్రియ అండి మా పాప పేరు. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 26, 2013 అండి. 26/2013. చాలా చిన్న పాప కదా? అవునండి, నందిగామలో అండి పుట్టింది. టైం చెప్పండి. 4:30 అండి. ఎప్పుడండి? సాయంత్రమా మార్నింగా? సాయంత్రం అండి. సాయంత్రం 4:30 ఎక్కడ జన్మించారు? ఏ జిల్లాలో? నందిగామ అండి, కృష్ణా జిల్లా నందిగామ అండి. ఓకే అండి, మరి ఈ చిన్న పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలా ఉంటుంది భవిష్యత్తు? భవిష్యత్తు గురించి చెప్పరు కదండి, 10 years తర్వాతే చెప్తారు కదా. పేరు పెట్టారా? హరిప్రియ అండి. హరిప్రియ పేరు పెట్టేశారు. ఓకే, తనపైన ఏమైనా బాల్య దోషాలు ఏమైనా ఉన్నాయో పూర్తి వివరాలు తెలియజేస్తారు. అంటే ఇక్కడ చిన్నపిల్ల గురించి చెప్పాలి అనుకుంటే ముందర ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఏదైనా ఉన్నాయన్న విషయాన్ని వరకు మనం తెలుసుకోవడంలో తప్పలేదు. అలాగే వాస్తుపరంగా ఏ డైరెక్షన్ పడుతుంది ఇలాంటివి తెలుసుకోవడం, తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాల వరకు ఓకే, కానీ మెయిన్గా జాతక చక్రం వేసి మొత్తం పరిశీలించడం అనే విషయానికంటే ఇవి చెప్పడం వరకు బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితిలో అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. అయితే గ్రహస్థితి వల్ల కూడా ఎలా ఉందంటే దాదాపుగా ఇప్పుడు అర్ధాష్టమ శని 2014 దాకా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత ఎప్పుడన్నా అవకాశం ఉన్నట్లయితే కొంతకాలం గడిచిన తర్వాత శనికి సంబంధించిన ఏమైనా జపాలు చేయించినట్లయితే ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగుంటుంది. అలాగే పుట్టిన సమయంలోనే అష్టమ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు బుధుడు అనే గ్రహాలు ఉన్నాయో బుధుడి జాతకానికి కొంత ఇబ్బంది పెట్టే ప్లానెట్ అవ్వడం వల్ల ఈ సూర్యుడు బుధుడు కలిసి ఉండడం, ప్రస్తుత పరిస్థితిలో నడిచే దశ కూడా శని మహాదశ నడుస్తుంది. కాబట్టి శనిలో శని అనేది అది కూడా కొంత ఇవన్నీ గమనించుకొని మీరు ఒకసారి శనికి సంబంధించి జపాలు చేయించుకుంటే బాగుంటుంది. అలాగే వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ ఒకటి, సౌత్ ఈస్ట్ ఒకటి ఎప్పుడు కాకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడితే ఫ్యూచర్లో అన్ని విధాలా బాగుంటుంది. పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి ఈ డేట్లో జన్మించిన వారికి ముఖ్యంగా స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి వైవాహిక జీవితం, అలా విధంగా ఆర్థిక పరిస్థితి కూడా తెలియచేయండి. అంటే స్త్రీల యొక్క లక్షణాలు కూడా తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా సున్నితమైన భావాలు, సుకుమారమైన భావాలతో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి చిన్నదానికి చాలా తొందరగా ఎమోషన్కి గురవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రతిదానికి ఎమోషనల్గా గురవడం అంటే ఏంటంటే ఏదన్నా అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఎక్కువ కాలం దాన్ని మనసులో పెట్టుకుని బాధపడిపోవడం అనేది, ప్రతి చిన్నదానికి తొందరగా కళ్ళమండలు పెట్టేసుకోవడం అనేది, అలాంటి మానసికమైన లక్షణాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా చక్కటి ఆర్టిస్టిక్ టెంపర్మెంట్ అనేది కూడా వీళ్ళకి చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆర్టిస్టిక్ టెంపర్మెంట్ ఉండడం బట్టి వీళ్ళు ఎలాంటి కళల్లో అయినా రాణించడం అనేది ఇలాంటివి ఉంటాయి. ఇంట్లో కూడా వీళ్ళు చాలా మృదువుగా వ్యవహరించడం అనేది, చక్కగా వంట వార్పుల్లో కూడా మంచి నేర్పర్లు అవ్వడం అనేది, విశేషంగా ఆర్టిస్టిక్ టెంపర్మెంట్తో పాటుగా ఫోటోగ్రఫీ అనుకో, హ్యాండ్ రైటింగ్ అనుకో అన్నిట్లో కూడా చాలా చక్కగా ఉండడం అనేది ఒక చక్కటి లక్షణాలన్నీ కలిగిన సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా వీళ్ళని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో కుటుంబ పరంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకంగానే ఉంటుంది వాళ్ళతో. ఓకే అండి, ఇక కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కవిత అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి?
నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. అది డేట్ ఆఫ్ బర్త్ 1975 December 1st, టైం 11:50 11:50 ఎప్పుడండి? మధ్యాహ్నం. ఓకే. December 1st. డిసెంబర్ 1st. ఓకే. ఎక్కడ జన్మించారండి? ఏ జిల్లాలో? హైదరాబాద్లోనే. టైం మేము గృహము బిజినెస్ 11:50 మార్నింగ్. ఓకే అండి, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? బిజినెస్ గురించి మేడం. మేము బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నాం. నా పేరు మీద ఎలా ఉంది కనుక్కుందాము, అట్లానే ప్లేస్ తీసుకుందాం. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది? ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసేబోయే ముందు జ్యోతిషపరంగా ఇది ఎంతవరకు అనుకూలత అనేది గమనించుకుంటాం కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మీకు నడుస్తున్నది ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి ఉంది. అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో గురుబలం అనేది కూడా తక్కువగా ఉంది. ఇంకా గ్రహచారం బట్టి తీసుకున్నట్లయితే బుధ మహాదశలో మీకు శుక్రుడు యొక్క అంతర్దశ నడవడం అనేది, బుధుడు శుక్రుడు రెండింటి విషయాల్లో కూడా శుక్రుడు ఈ జాతకానికి ప్లస్ ఇవ్వగలిగినా కూడా బాధకుడుగానే పరిగణిస్తాం కనుక వీళ్ళంతవరకు ఇక్కడ కూడా మనకి సపోర్ట్ కొంతవరకు తక్కువగా కనబడుతుంది. బుధుడనే తప్పనిసరిగా ప్లస్ పాయింటే ఇస్తుంది ఈ జాతకానికి. కాబట్టి అక్కడ ఒక చోట ప్లస్ పాయింట్ ఉన్నప్పటికీ నడిచేది ఏలినాటి శని అయినప్పుడు మనం ఏదైనా కొత్త రకంగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే దానికి సంబంధించి బిజినెస్ లాంటివి ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు దానివల్ల చాలా ఆలోచించుకొని చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే బిజినెస్ ఏదైనా మొదలుపెట్టినా అది ఏలినాటి శనిలో మొదలుపెట్టినప్పుడు అదే సమయంలో నడుస్తున్న గ్రహచారంలో కూడా ఏమన్నా మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, దాంతోపాటుగా వాస్తు కూడా ఆశించినట్టుగా లేకపోతే తప్పనిసరిగా దానివల్ల కొంతవరకు ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఈ ఏలినాటి శనిలో జాయింట్ వెంచర్స్ కానీ లేకపోతే కొత్త కొత్త వ్యవహారాలు కానీ మొదలుపెట్టే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకెవరన్నా బాగుండే వాళ్ళు ఎవరన్నా మొదలు పెడితే దాన్ని మీరు నడపడానికైతే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇందులో కూడా ఏంటంటే శుక్రుడు అనేది ప్రస్తుతం ప్లస్ కాలేదు, దాంతోపాటే మీకు నడిచే దాంట్లో కూడా ఏలినాటి శని గురుబలం తక్కువగా ఉండటం రీత్యా ఇది మాత్రమే కాకుండా మీరు ఉండే ఇంటికి వాస్తుపరంగా ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందా అంటే ఆగ్నేయం అనేది ఏమన్నా తెగిపోయినా పెరిగినా ఆగ్నేయం ఎంట్రన్స్లో ఉన్న ఆగ్నేయంలో కట్ ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఆగ్నేయపరమైన దోషం అంటారు. అంటే దక్షిణం రోడ్డు ఉండి దక్షిణాగ్నేయంలోంచి ఎంట్రన్స్ ఉన్నా కూడా అది ఆగ్నేయమే దక్షిణాగ్నేయం. కాబట్టి అది ఏమన్నా ఉంటే మీరు జాగ్రత్త పడండి. అలాగే ప్రస్తుత పరిస్థితిలో ఏదైనా మొదలు పెడదామన్నా కూడా 1-4 సార్లు ఆలోచించుకొని మీరు చేయడం చాలా మంచిది. ప్రస్తుతం దాంతోపాటుగా మీరు చేతికి అవకాశం ఉన్నట్లయితే పచ్చ నీలం కలిపి ధరించినట్లయితే చాలా బాగుంటుంది రెమెడీగా. దీంతో పాటుగా శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం కూడా ఖచ్చితంగా కావాలి. ఏదైనా మొదలు పెడదామనే ఉత్సాహం అయితే ఖచ్చితంగా ఉంటుంది, చేద్దాం అనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సపోర్ట్ అనేది చాలా వరకు తక్కువగా ఉంది కనుక కొంతకాలం మీరు ఆగడం ఉంటే బాగుంటుంది. ఓకే అండి, ఇక కాల్ తీసుకుందాం. హలో గారు, ముఖ్యంగా మరి ఈ డేట్లో పుట్టిన వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు చాలా నిదానమైన స్వభావం కలిగిన వాళ్ళని చెప్పి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము. అలాగే ప్రతిదానికి తొందరగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతారు. అంటే మానసికంగా ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి కనుక అంటే మనసుకు సంబంధించిన అనారోగ్యాలు అనేవి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఎక్కువ మనసుకు తీసేసుకోకుండా ప్రతిదాన్ని మామూలుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఈ రకమైన మానసిక అనారోగ్యాలు ఉండవు. ఈ మానసిక అనారోగ్యం అనేది తద్వారా దానివల్ల శారీరక అనారోగ్యానికి కూడా షిఫ్ట్ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు ఎక్కువ ఆలోచించకుండా అన్ని విధాలుగా కూడా ఏది ఎలా జరిగినా చాలా వరకు క్యాజువల్గా ఉండడం అనేది వీళ్ళు అలవాటు చేసుకోవడం అనేది వీళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని. అలాగే దాంతోపాటుగా మంచిగా నిద్రపోవడానికి మంచి అన్ని విధాలుగా బాగుండడానికి వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అన్ని విధాలా ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ఓకే అండి, ఇక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. నా పేరు శ్రావణ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి చేస్తానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు 24/7/1995. 21/7/1995. అవును మేడం. ఉదయం 6:53. మంత్ 7th అండి? 7th మంతా? 85 అవును మేడం, జూలై. ఓకే, జూలై. ఇయర్ వచ్చేసి 95 85 అండి? 95 మేడం. 95. ఓకే, టైం చెప్పండి. డేట్ చెప్పు. 6:53. 21/7/1995. టైం 6 గంటల 24th మేడం. 24th. ఓకే టైము ఓకే అండి, 24/7/1995. అవును టైం మేడం. చెప్పండి. ఉదయం 6:53. 6:53 ఉదయం. ఎక్కడ జన్మించారండి? ఏ జిల్లాలో? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర మేడం. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను సిఏ కోర్స్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఒకసారి సిపిటి ఫెయిల్ అయింది మేడం. ఒక ఏ కోర్స్ అండి? సిఏ కోర్స్ మేడం. అది CA కోర్స్ చేస్తున్నారా? ఓకే, తప్పకుండా. మరి ఈ సిఏ కోర్సు వల్ల భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు.
అంటే చేస్తున్న దాని ప్రకారం ఫ్యూచర్లో మీకు దాదాపుగా 2014 దాకా కూడా నడిచే సమయం ఎలా ఉందంటే రాహు మహాదశలో మీకు శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది ఒకటి జరుగుతుంది. ఈ రాహువు శుక్రుడు కూడా ఈ జాతకానికి సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్స్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు తక్కువగా ఉండడం ఒకటి. అలాగే ఇక రెండోది ఏంటంటే గోచార రీత్యా తీసుకున్నా కూడా గురుబలం విషయం తీసుకుంటే అది కూడా కొంతవరకు తక్కువగా ఉన్నా వీటన్నిటి యొక్క బలాలు మీకు పెరగడానికి ఎంత లేదన్నా జూన్ దాటవలసిన అవసరం అయితే ఉంది. ఎలా తీసుకున్నా 2014 డిసెంబర్ తర్వాత నుంచే మీకు టర్నింగ్ పాయింట్ అనేది చక్కగా కనబడుతుంది. అయితే ఈ లోపల మీరు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మీ మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వరకు తగ్గడం, చేయగలనా లేదా ప్రతి విషయంలోనూ కంగారు అనేది ఎక్కువ ఉంటుంది, ఆతృత అనేది ఎక్కువ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది, ప్రతిదానికి భయపడిపోవడం, అంటే చెయ్యగలిగి కూడా ఆ రకమైన అనుమానాలు అనేవి అభిప్రాయాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తగినట్టే నడుస్తున్న గ్రహస్థితి కూడా పెద్ద సపోర్టివ్గా లేకపోవడం వల్ల కూడా ఈ రకమైన పరిస్థితులు అనేవి ఎదురవుతున్నాయి. అయితే దీంతో పాటుగా వాస్తు ప్రకారం తీసుకున్నా కూడా వీలైనంతవరకు వాయువ్యం కానీ తర్వాత ఆగ్నేయం కానీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అంటే డైరెక్ట్ ఇంటెన్షన్స్ వెస్టర్న్ మనం అనుకుంటున్నా అది పశ్చిమ వాయువ్యం కావచ్చు, అలాగే డైరెక్ట్ ఈస్టర్నో సౌత్నో అనుకుంటున్నా దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ కావచ్చు, అవి ఎంట్రన్స్లు ఉన్నా ఎక్స్టెన్షన్ ఉన్నా కట్ ఉన్నా క్రాస్ ఉన్నా ఏదైనా సరే వాస్తుపరమైన ఇబ్బంది. దాని పరంగా మీకు ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఆందోళన అనేది చాలా అధికంగా ఉంటుంది. అయితే 2014 డిసెంబర్ దాటిన నుంచి టర్నింగ్ పాయింట్ కాబట్టి ఈ లోపల మీకు ఏ రకంగా ఆందోళన లేకుండా రాహుకి సంబంధించిన ఏమన్నా మీరు పఠించినా, అలాగే దాంతోపాటు మినుముల ఆహారంలో ఎక్కువ తీసుకున్నా, తర్వాత చేతికి ఏదైనా రకరకాల స్టోన్స్ ఏమైనా ఉంటే తీసేయండి, అవకాశం ఉన్నట్లయితే పగడం లాంటిది ధరించండి. ఇవన్నీ చేసిన మీదట మీరు ఆశించిన రిజల్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. పెద్దానికి కంగారు పడడం అనేది మొదట మానేయండి, మిమ్మల్ని మీరు విశ్వసించడం అనేది మొదలు పెట్టండి. చక్కగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి మీకు. పద్మజ గారు, మీరు చెప్తున్న వాస్తు విషయాల వల్ల ప్రేక్షకుల్లో మంచి అవగాహన వచ్చిందని లెటర్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఎవరైనా ఇల్లు కట్టుకునే ముందు, ఇల్లు కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా తెలియజేయండి. అంటే ఇల్లు కొనే ముందైనా, అంటే కొనేటప్పుడు అయితే ప్రత్యేకంగా అయితే అది పర్ఫెక్ట్గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా ఉండేట్టుగా మనం తీసుకోవడం అనేది, ముందరే మనం చూపించుకుని ఇంట్లో వాళ్ళందరి జాతకాలు అందరికీ పడే విధంగా ముఖం పెట్టుకుని కట్టుకోవడం అనేది ఒకటి చేసుకోవచ్చు. అలాగే అద్దెంటికే కదా మనం పెడుతున్నాము, దాంట్లో ఎలా ఉంటే ఏమైందిలే ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళు కొందరు, అద్దెల్లైనా ఏదైనా సరే ఈస్ట్ పెట్టుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళు కొందరు జనరల్గా మనకు కనబడుతుంటారు. అంటే ఈశాన్యం అయితే చాలు, ఈస్ట్ అయితే చాలు, లేకపోతే నార్త్ అయితే చాలు. కానీ అది మాత్రమే కాదు, అవి మనకెంతవరకు పడుతున్నాయి అన్నది కూడా ఖచ్చితంగా గమనించుకొని తీరాలి. అదే ఈస్ట్ మనకి పడకపోయినా, నార్త్ ఈస్ట్ పడకపోయినా తప్పనిసరిగా వృత్తిపరమైన అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడడం, వివాహపరంగా, కుటుంబ పరంగా, సంతానపరంగా, ఆదాయపరంగా అన్ని రకాల విషయాల్లో కూడా అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు, మేము అన్ని రకాలుగా బాగున్నామండి, కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాం డైరెక్ట్ ఈస్ట్లోనే ఉంది, డైరెక్ట్ నార్త్ ఈస్ట్లోనే ఉంది, కానీ ఏంటో మాకు వెళ్ళినప్పటి నుంచి ఆశించిన అభివృద్ధి లేదు అంటారు. దానికి ఏంటంటే జాతక రీత్యా చూపించుకొని అది మీకు ఎంతవరకు పడుతుంది ఆ డైరెక్షన్ అనేది తెలుసుకొని దాంట్లోకి వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే కొనుక్కునేటప్పుడు కూడా అదే విధమైన జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా ముందుకెళ్ళినట్లయితే బాగుంటుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి అద్భుతమైన పరిష్కార మార్గాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే మనకి అన్ని విధాలుగా కూడా నా ద్వారా మీ అందరికీ పరిష్కారాలు చెప్పిస్తున్న మన వనితా టీవీ యాజమాన్యం వారికి చాలా రకాలుగా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తపరుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, ప్రేక్షకులు ఎవరైనా మా కార్యక్రమంపై అభిప్రాయాలు తెలియచేయాలంటే మా కార్యక్రమానికి లెటర్స్ ద్వారా తెలియచేయవచ్చు. ఇది ఇవాల్టి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.